జీవిస్తుంటున్నప్పుడు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తుంటున్నప్పుడు ఇక పాపము నువ్వు చేయజాలవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. నేను నా సొంత మాటలు చెప్పడం లేదు. దేవుని ఆత్మానుసారంగా జీవించాలి అంటే, దేవుని కుమారులుగా ఈ లోకంలో మనం జీవించాలి అంటే పాపము మన దగ్గరికి రాకూడదు. పాపము లేని జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిందంట. జాగ్రత్తగా గమనించండి. ఆయన మూలముగా మనం పుట్టినామా? ఆయన రక్తములో మనం కడిగి వేయబడ్డామా? ఆయన రక్తంలో కడిగి వేయబడి ఆయనలో మరలా నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మనమందరం కూడా నూతన సృష్టి, మనమందరం కూడా క్రీస్తులో ఆయన కుమారులమై ఉంటున్నాం, ఆయన బిడ్డలమై ఉంటున్నాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అంటున్నాడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో. వాడు పాపము చేయడిక, వాడి పాపము చేయచాడు. వాడిని ఎవరైనా బలవంతం చేసినా కానీ పాపము చేయలేడు. ఎందుకంటే దేవుని యొక్క బీజము, దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో ఉంటుంది కనుక ఇక పాపపు ఆలోచనలు రావు, పాపపు తలంపులు రావు, పాపపు మార్గంలో నడవలేడు, పాపము చెయ్యజాలడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అంటే శరీరానుసారమైన వ్యసనాల వైపు వెళ్ళడిక, శరీర కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళడిక, శరీరపు ఆలోచన తలంపుల వైపు వెళ్ళడిక, శరీరపు యొక్క సంతోషాల వైపు పరిగెత్తడిక, శరీరం యొక్క ఆశల వైపు పరిగెత్తడిక. ఎందుకంటే ఆయనలో దేవుని యొక్క బీజం ఉంది కనుక, దేవుని యొక్క ఆత్మ ఉంది కనుక, దేవునితో ఆత్మానుసారమైన జీవితం, దేవునితో సంబంధం కలిగిన జీవితాన్ని జీవిస్తాడు కనుక కోల్పోయినవన్నీ కూడా మరలా పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ఎప్పుడైతే మరి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే